సొంత పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు చురకలు, ఎమ్మెల్యేల పనితీరుపై మొన్న సర్వే చేయించానంటూ వ్యాఖ్య. మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప అస్వస్థత, కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స. తెలంగాణలో ప్రారంభం కానున్న 7 నవోదయ విద్యాలయాలు. నవోదయ విద్యాలయ అధికారులతో సమావేశమైన తెలంగాణ విద్యాశాఖ అధికారులు. రేపు జగన్ సత్తెనపల్లి టూర్కు అనుమతి లేదు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇవ్వలేదన్న పల్నాడు ఎస్పీ. భయపడితే రాజకీయాలు చేయలేం, అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్కి ఊరట, గుంటూరు జైలు నుంచి విడుదల. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని ప్రకటించిన సీఎం. ఉదయం నుంచి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారు. 4 గోడల మధ్య కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయారన్న మాజీ మంత్రి కేటీఆర్. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. రైతుల ఆశీర్వాదం ఉంటే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. కేబీఆర్ పార్క్ దగ్గర 6 అంతస్తుల కార్ పార్కింగ్. వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహణ. కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం. హర్యానా మోడల్ శీతల్ హత్య కేసులో పురోగతి. శీతల్ ప్రియుడు సునీల్ అరెస్ట్. తమిళనాడులో భారీ వర్షాలు. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచిన ప్రభుత్వం. 25% రాయితీతో ఈ నెల 30 వరకు గడువు.